ఎస్ తాడు శ్రీనివాస్ గారు ఏమంటారు? ఇవాళ సరూర్ నగర్ స్టేడియం సభ ఆర్గ్యుమెంట్, ఇద్దరు ఆర్గ్యుమెంట్ చూస్తే ఏమనిపిస్తుంది? అన్మ్యూట్ చేయండి సార్. ఇద్దరు ఆర్గ్యుమెంట్లు తెలంగాణలో చూస్తూనే ఉన్నాం. ఒకరి మీద ఒకరు తిట్ల పురాణం. అసలు ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చినారంటే కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ ఇక ఆయన బయటికి రాడు, కేటీఆర్ హరీష్ రావు మళ్ళా ఈయనని సీఎం ని తిట్టడం. సో ఇదే తెలంగాణ ప్రజలకు కనిపిస్తున్న దృశ్యాలు ఈ మధ్య కాలంలో తప్ప ఎవరు ఏం హామీలు ఇచ్చారు, ఏం నెరవేర్చారు, గతంలో దశాబ్ద కాలం నేను పరిపాలించిన, ఈ 2.5 ఏళ్ల కాలం నేను పరిపాలించిన, ఈ పుష్కర కాలంలో ముష్కర్లుగా తయారైనం తప్ప ఏమైనా ప్రజలకు కొరగబట్టమా లేదన్న చర్చ జరుగుతలేదు. ఉదాహరణకు నేను చెప్తాను భరత్ గారు, ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినటువంటి కొత్తలో ఓన్లీ పోలీసులు ఉద్యోగాలు తప్ప వేరే నోటిఫికేషన్స్ వేయలేదు. పోలీసులను ఎందుకు వేశారు అని అంటే గవర్నమెంట్ మీద రేపు ఏమైనా ధర్నాలు గిర్నాలు జరిగితే ఒక ఫోర్స్ కావాలి కాబట్టి ఆ రూపంలో ఆయన నియంతలాగా వ్యవహరించి ఆ పనులు చేశాడు అనేది ఒక టాక్. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లోకి వచ్చే ముందు ఏమనింది, అనేక హామీలు ఇస్తూ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నిరుద్యోగ భృతి 4,000 అన్న మాట వాస్తవమే కదా కాంగ్రెస్ పార్టీ కూడా. తర్వాత మోపెడ్ ఏది ఎలక్ట్రానిక్, ప్రియాంక గాంధీ గారు మహిళల ఇది యువతులకు ఇచ్చేటటువంటి మోపెడ్ గురించి చెప్పింది, ఎలక్ట్రానిక్ ఇది. సో ఇవన్నీ కూడా వాస్తవాలే కదా. తర్వాత చదువుకునే పిల్లలకి ఇస్తామని. అయితే ఇదంతా ఒక ఎత్తు భరత్ గారు, ఈ జనరల్ డిబేట్ మీరు ఎట్లాగో రన్ చేస్తారు, మీరు చెప్తారు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చే పొలిటీషియన్స్ చెప్తారు. కానీ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఒకటి తీసుకురావాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు జీ న్యూస్ మనకు ఒక రీసెర్చ్ సెంటర్ లాగా ఇవాళ కాళేశ్వరం మీద మీరు నడుపుతున్న వీడియోలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అప్రిషియేట్ చేయలేకుండా ఉండలేకపోతున్నా. డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తే మీరు ఇంకింత ఇటువంటి కంటిన్యూ చేస్తారనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. సో రెండోది నేను ఏమంటున్నా, ఒక కొత్త కోణం తీసుకొస్తాను. సరే, ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినారు, పోలీసు ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి మీరే అడిగినారు. గ్రూప్ 1 ఏమైంది? కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. గ్రూప్ 1 మేము అప్పుడు నోటిఫికేషన్ పడ్డప్పుడు టీఎస్పీఎస్సీ వాళ్ళని బయట పడేసేది ఉండే, నేను అనవసరంగా వాళ్ళని కంటిన్యూ చేసి మేము బదలామైనాం. సో అట్లీస్ట్ మంచిదే కదా, మంచిదే గానీ ఎప్పుడు ఒప్పుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంటే కదా. మొత్తం అంతా అయిపోయినాక ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటండి? అంటే ప్రజల్ని మళ్ళీసారి మోసం చేయడం, అప్పుడేదో అరే రియలైజేషన్ అయ్యారు ఇంక ఓట్లు వేస్తే మళ్ళీ టీఎస్పీఎస్సీ చక్కగా నడుస్తుంది అని ప్రజలు భావించి ఓట్లు వేయాలి కదా. గదేగా ఓట్ల కోసమే కదా. సో నేనేమంటున్నాను, రియలైజేషన్ ఏ రకంగా జరుగుతుంది అనేది మీరు చూడండి. గ్లోబరీనా సంస్థ, విద్యార్థులు సావులు అవన్నీ చూసినాకే కదా ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి ఈయనని ఎన్నుకున్నారు, ఈయన ఏదో ప్రశ్నిస్తా అది ఇది అని చెప్పి కేసీఆర్ మీద పోరాటం చేస్తున్నాడు అని ప్రజలు భావించి వేయడమే జరిగింది తప్ప ఆయనను కాదనుకొని వేసిన ఓటింగ్ తో గెలిచినారు. పాజిటివ్ ఓటింగ్ కాదు. రేవంత్ రెడ్డి గారు కావాలని ఆయనని ఏదో అద్భుతమైనటువంటి గత పరిపాలన అనుభవమో లేకపోతే కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర లేదా, చరిత్రని కాదని కొత్త చరిత్ర వీళ్ళు సృష్టిస్తారని అనుకున్నది కాదు. టిఆర్ఎస్ పార్టీ దీదెన్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ గా మారిన తర్వాత వారి వైఫల్యాలు, వారి కుటుంబం యొక్క బంధుప్రీతి, వారు చేసిన ఆగడాల మీద ప్రజలు విసిగి వేసారి ఆ నియంతని పక్కకు జరిపితే ఈ రోజు మనకు హిట్లర్ వచ్చినారు. కానీ నేను అనట్లేదండి, రేవంత్ అన్ననే అంటున్నా, ఆయనకు ఇష్టమైనటువంటి పదం. నేనే ఇక్కడ ఒకటి మీకు చెప్పదలుచుకున్నా, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ అవుతే ఇలా బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇలా అనేక రకమైనటువంటి చేనేత కార్మికులు, ఇవన్నీ కూడా వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ పోతే ఎవరైనా మంచి ఇండస్ట్రియలిస్ట్ కావాలని కోరుకుంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు పోయి, ఇంతెందుకు మా హరీష్ గారు ఉన్నారు. సో వారు ఇండియాకు వచ్చినారు. వారు ఏదైనా పెట్టాలనుకుంటే ఒక 10 కోట్ల ప్రాజెక్టు, కోటి ప్రాజెక్టు చేసుకుంటే ప్రభుత్వాలు వారిని యువకుల్ని స్వాగతించేవారు. ఇప్పుడు అవి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవన్నీ కూడా జీరో బడ్జెట్ కార్పొరేషన్లే. మీకు తెలియంది కాదు భరత్ గారు, నేను ఒక హెడ్ చేశాను ఒక కార్పొరేషన్. ఇక రెండోది నేను ఏం చెప్తా ఉన్నాను, మాటలు మాత్రం మస్తుగా చెప్పేది, ఏ కార్పొరేషన్ కి ఎంత బడ్జెట్, కేటాయింపులు, ఇవి అవి యాడ్లు కూడా వేసేది, కానీ ఏమీ లేదు. సరే, ఈ ప్రభుత్వం అన్న వచ్చి మళ్ళా రివైవ్ చేస్తుందా అంటే అసలు పాడి పరిశ్రమ అభివృద్ధికి నిధులు వచ్చేటి, ఇవాళ అసలు ఎంటర్ప్రీనర్స్ ను తయారు చేసేవి. ఇవాళ బీసీ కార్పొరేషన్ అంటే ఏంటండి? మేదర్లకు అల్లికలు నేర్పి బుట్టలు అల్లేటటువంటిది, పాటరీ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, విశ్వకర్మలకు ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, అసలు ఎన్ని కార్యక్రమాలు చేయవచ్చండి యువతని. ఈ వర్గాలే కదా అంత్యోదయ వర్గాలు, ఆ వర్గాలకు
ఇటువంటి వృత్తి నైపుణ్యాన్ని పెంచి ఎన్ని లోన్లు ఇస్తే ఎంత అసలు ఏదైనా ఇండస్ట్రియలైజేషన్, ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ అంటారు, లేదా ఇంకో ఇండస్ట్రీ లేఅవుట్ అంటారు, టీజీఐ. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కాకుండా ఇవన్నీ కూడా నేను ఏమంటున్నా, టీజీఐఐసి గానీ లేకపోతే ఫార్మా ఇండస్ట్రీ గానీ ఇవన్నీ ఎవరికి కేటాయించారు? నిరుద్యోగులకు కేటాయించిరా, యువకులకు కేటాయించిరా? ఆ బేస్ ఉందా వాటికి? ఇది కూడా మీరు చర్చ తీసుకోవాలి తప్పకుండా. రేపు హిల్ట్ ప్రోగ్రామ్ రాబోతుంది, తప్పకుండా తీసుకుంటే. ఇవాళ యాక్చువల్లీ కాళేశ్వరం గురించి 10-12 రోజులు కాళేశ్వరం కాకుండా వేరే చర్చించకుండా ఇది ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఇంపార్టెంట్. ఎందుకంటే టీజీఐఐసి ఎవరి కోసం? ఈ రాష్ట్రం కోసం, రాష్ట్రంలోని ప్రజల ఈక్వల్ ఇంపార్టెంట్ అట. ఫార్మర్స్, అగ్రికల్చర్ ఇంపార్టెంట్, ప్లస్ ఇది కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఒక్కసారి ఇద్దరు నిరుద్యోగులు ఉన్నారు మనతో పాటు. తప్పకుండా నేను లాస్ట్ ఒకటే సెంటెన్స్ చెప్తా ఉన్నా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, సరే పొలిటికల్ ఉద్యోగాలు వస్తాయా పోతాయా, రేపు మా హరీష్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా, లేదా ఆయనకు ఉద్యోగం వస్తుందా, లేదా పొలిటికల్ ఉద్యోగం నాకు తెలియదు. కానీ ఇజ్జాల కేటీఆర్ మాట్లాడుతుంటే నాకైతే అసలు అంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ భాషనే మాట్లాడలేదు. ఆ భాష తీసుకోవాలంటే ఇవి నంగనాచి మాటలో ఇవో అనాల్సి వస్తుంది. సో నేనేమంటున్నా అంటే, ఇక్కడ గతంలో చేసినటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటిది నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతా ఉన్నాయి. ఇది జరగకూడదు. ఇకనైనా వాళ్ళని దుమ్మెత్తి పోసుకోవడం, వీళ్ళు వాళ్ళని తిట్టడం, ఈ తిట్ల పురాణం డబ్ల్యూడబ్ల్యూ గేములు బంద్ చేసి ప్రజలకు వాస్తవాలు చెప్పండి. ఈ రిటైర్మెంట్లు పెంచడం ఏంటండి వయస్సులు? మీరు చూడండి, ఈ భరత్ గారు ఈ కోణం కూడా తీసుకోండి. ఎంతమంది ఉద్యోగస్తులకి ఏజ్ వద్దు మొర్రో అంటే ఏజ్ పెంచుతారు, రిటైర్మెంట్. సింధు గారు చెప్పండి, ఇవాళ పాల్గొన్నారా మీరు? పాల్గొన్నానండి. నమస్కారం భరత్ గారు. నమస్కారం. సో చెప్పండి, ఏంటి నిరుద్యోగుల దృష్టిలో ఎవరు కాంగ్రెస్ బెటరా, బీఆర్ఎస్ లేకపోతే ఇప్పటి వరకు ట్రై చేయని భారతీయ జనతా పార్టీ? మమ్మల్ని అందులో ఎన్ని తిరిగిస్తారు భరత్? మేము ఇంకా ప్రభుత్వానికి రాలేదు ఈ రాష్ట్రంలో. అందుకనే ఇప్పటి వరకు చూడండి బీజేపీ ఎవరు బెటర్. ఇప్పుడు నార్మల్ గా చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆల్రెడీ, బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉంది. కాబట్టి నా వరకు, నా పర్సనల్ ఒపీనియన్ నాకేమనిపిస్తుందంటే, కేసీఆర్